వెల్కమ్ ద బ్రిలియంట్ రఘు మాస్టర్ అండ్ ఫెంటాస్టిక్ గణేష్ మాస్టర్. ఎంత నవ్వాలనుకున్నా ఇప్పుడే నవ్వు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఈ పని. భయ్యా జర పాములు దియ్యను భయ్య, అది ఎక్కడనే వెళ్ళిపోతుంది. ప్రణవిని పట్టుకున్నా, ఈ పామును పట్టుకోవడం నాకు లెక్క. పెళ్ళం అన్నం పెట్టట్లేదు అనుకుంటా డొక్కలో పడుకైంది. మీరు కొరియోగ్రఫీ చేయాల్సిన సాంగ్ రఘు మాస్టర్ చేస్తే ఏమనిపిస్తుంది? నా ఉసురు వాడికి తగులుతుంది అనిపిస్తుందా? ఆ సాంగ్ అటర్ ఫ్లాప్ అవ్వాలి అనిపిస్తుందా? ఏం రాస్తురా కళ్ళజోడు దాచేస్తున్నారు ఆయన. అయిపోలే, మనకి ఇంకా ఉంది. మీరు దాచిపెట్టినా చెప్తారు ఏంటండి? బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి కావాల్సింది నోరు, కళ్ళజోడు కాదు అని. మీ వైఫ్ అంటే మీకు భయమా కోపమా? నెక్స్ట్ మీకు పోస్ట్ ఉందిలేండి. ఏం పోస్ట్? ఏ కోర్టులోనో జడ్జికి ఇచ్చేస్తాను. స్వామి నదికి పోలేదా? నువ్వు ఉండగా నది ఎందుకు అలియా? నాకు డైలాగ్ బానే గుర్తుంది స్వామి మీకు. దేవి ఎవరితను? స్వామి నన్నే అనుమానించారా? లేదు లేదు, నిన్ను కాదు. అనుమానిస్తారేమో నేను ముందే అడిగాను స్వామి. స్వామి షాంపూ పోలేదు, కొంచెం బాగా తుడుచుకొని రండి. అది కాదు, ఇతను ఎవరు? ఇతను గణేష్ మాస్టర్ అని కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇతను ఇంద్రుడు మారు వేషంలో వచ్చి ఇప్పుడు నేనేం చేయాలి? అతను అడగాల? భర్తని చూసి భార్య, భార్యని చూసి భర్త ఎప్పుడు టెన్షన్ పడతారు? పోపులపేటలో డబ్బులు చూసినప్పుడు భయం, ఆయన్ని చూస్తారేమో అని. మోదీ గారి దెబ్బకి అన్ని పోపుల పెట్లు బయటకు వచ్చేసాయిగా. మా ఆవిడ ఎప్పుడన్నా లక్కీ అని పిలిచింది అనుకోండి, అప్పుడు మొదలవుద్దండి నాకు టెన్షన్. ఫస్ట్ నైట్ రోజు భార్య పాల గ్లాస్ బదులు మందు గ్లాస్ తీసుకెళ్ళినప్పుడు భర్తకి టెన్షన్. మీ వైఫ్ కి తిక్కుందా పిచ్చుందా? పిచ్చుంది, నా మీద పిచ్చుంది బాగా. అబ్బా అబ్బా. బ్రేకింగ్ న్యూస్, తన భార్యకి పిచ్చుంది అని ఒప్పుకున్న రఘు. అరే ఇంకా దాని తర్వాత చెప్పండి. మాకు ఏది కావాలో అదే చెప్పండి. ప్రణవి పాటలతో మిమ్మల్ని టార్చర్ చేస్తుందా? మీ డాన్సులతో ప్రణవిని మీరు టార్చర్ చేస్తారు? నేను టార్చర్ చేస్తుంటాను. తన భార్యని టార్చర్ చేస్తాను అని ఒప్పుకున్న రఘు మాస్టర్ గృహ హింస చట్టం కింద ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న ప్రణవి. అయ్యో అయ్యో. ఆయన స్లో మోషన్ లో చేశారు, నువ్వు లూజ్ మోషన్ లో చేశావు.